హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్వీన్ ఆఫ్ ఓషన్ శ్యామల గోలి గారితో చిన్న ఇంటర్వ్యూ. శ్యామల గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. అంటే ప్రేక్షకులకి చాలా మందికి డౌట్ ఉందండి, మీరు వైజాగ్ నుండి కాకినాడ వచ్చేటప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఫస్ట్ 2 dates చేంజ్ అయింది. 2 times మేము డేట్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే వెదర్ అంత బాగాలేదు. కంటిన్యూస్ గా ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం కంటిన్యూస్ గా సైక్లోన్స్ రావడం వల్ల మేము డేట్ చేంజ్ చేసుకున్నాము. 28th ని ఎప్పుడైతే మేము డేట్ ఫిక్స్ చేసుకుని ఫైనల్ చేసుకుని స్టార్ట్ చేసామో, ఎంపీ భరత్ గారు మా వెనక నిలబడ్డారు, ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించారు. ఆయన ఎన్ని పనులున్నా మా కోసం ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వచ్చి టైంకి, మేము యాక్చువల్లీ టైంకి అరేంజ్ చేసుకోలేకపోయామంటే 9 o'clock ఫ్లాగ్ ఆఫ్ అనుకుని స్టార్ట్ అయిపోతాం అనుకున్నాము. అయితే బోట్స్ రావటము ఆలస్యమైంది, బట్ ఇంకొక చిన్న బోట్ మాట్లాడుకుని మేము కంటిన్యూ చేసాము. సో 10:30కి ఫ్లాగ్ అప్ చేశారు భరత్ గారు. మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద సపోర్ట్, మీడియాని అందరినీ కూడా ఇన్వైట్ చేయటం, వాళ్ళంతా కవరేజ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎందుకంటే ఇంత చేసిన తర్వాత జనాల్లోకి రీచ్ అవ్వలేకపోతే దానికి అంత గుర్తింపు అనేది ఉండదు. నేను చేసేది అవేర్నెస్ కోసము. సో అది ఆ బాధ్యత అంతా మొత్తము ఎంపీ భరత్ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా సపోర్ట్ గా నిలబడ్డారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 బీచెస్ దాటిన తర్వాత జెలీఫిష్ స్ట్రింగ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అవి అవి అలా వెళ్ళిపోతా ఉంటాయి. మనకి ఏంటంటే 1-2 ఉంటే మనం కొంచెం పక్క నుంచి వెళ్ళగలుగుతాం, చాలా ఎక్కువ ఉంటే అవి స్ట్రింగ్స్ నుంచి మనము తప్పించుకోలేము. కొన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, మనకి వాటర్ లో కలిసిపోయి ఉంటాయి అనమాట, అవి ఉన్నట్టే తెలీదు. సో కొంచెం చాలా ఇరిటేషన్ వస్తుంది బాడీలోని, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఒకసారి అంటే అలలు కూడా ఒక్కొక్కసారి మొహం మీదకి, అంటే మనం వెళ్తున్నాం మనం పుష్ చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఈ జెల్లీ ఫిష్ స్ట్రింగ్ లోపలికి వెళ్ళితే ఏమో చాలా బ్రీతింగ్ చాలా ప్రాబ్లం వచ్చింది. సో డాక్టర్ ఇమీడియట్ గా రెస్పాండ్ ఇంజెక్షన్ చేయటము, అంటే మేము అన్ని ప్రిపేర్డ్ గానే ఉన్నాము. ఈ స్ట్రగల్స్ అన్ని తెలుసు, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అనమాట ఓషన్ స్విమ్మింగ్ లోని. సో ట్రీట్ చేసిన తర్వాత ఒక 1/2 hour గ్యాప్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. తాబేల్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. తాబేల్తో అవి నన్ను ఫాలో అవటము, అది అంటే క్యూరియాసిటీ ఉంటుంది ఈ యానిమల్స్ కి, వాటికి వాటర్ లోని. సో ఎవరు ఏంటో మనం అర్థం కాదు కదా, సో చూడటానికి అది. అండ్ ఒక చోట మాత్రము వేళ్ళు చాలా దగ్గరకు వచ్చింది, 10 meters దగ్గరకు వచ్చేసింది. అంటే దూరం చూసాము, నేను చూడలేదు, అంటే నా ఫోకస్ అంతా స్విమ్మింగ్ మీద ఇట్లా ఉంటుంది. కానీ కయాకర్స్ గమనించి ఏంటది అని అర్థం చేసుకునే లోపల, అంటే అది కూడా బ్లాక్ గానే ఉంటుంది, మనకంత తొందరగా తెలియదు, వేవ్ లానే అనిపిస్తుంది అది కూడా. సో ఎప్పుడైతే దగ్గరకు వచ్చేస్తుందో ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోట్ లోకి లాగేశారు నన్ను. చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యారు. అండ్ అది దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఒక 1/2 hour కొంచెం సెటిల్ అయ్యి. సో తర్వాత కొన్ని చోట్ల మాత్రము ఈ తాబేళ్ళు కొన్ని చనిపోయి ఎక్కడ చూసినా డెడ్ బాడీసే కనిపిస్తా ఉంటే చాలా బాధ అనిపించింది. అండ్ ప్లాస్టిక్ కొంచెం ఎక్కడికక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కనిపిస్తుంది, కొంచెం చాలా బాధ అనిపించింది. సో మళ్ళీ తర్వాత కాకినాడకి దగ్గర అవుతున్న కొద్దీ కొంచెం వాటర్ చాలా బాగుంది. కాకపోతే జెల్లీ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ జెల్లీ ఫిషెస్ అనమాట. ఇవి మేము ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్యలే. అండ్ ఒక బీచ్ దగ్గర ఒక పంప్ సీ వాటర్ అంతా కూడా వాళ్ళు ఫిల్టర్ చేసేది ఒకటి ఉంది, మాత్రం చాలా రఫ్ ఉంది. అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను. దాని తర్వాత ఆ రోజు సెకండ్ డే ఒక్కటే మాకు కొంచెం డిలే అయింది, ఎందుకంటే సీ సిక్నెస్ వల్ల స్టాఫ్ అంతా కొంచెం అప్సెట్ అవ్వటం. అంటే నార్మల్ గా ఈ ఓషన్స్ లో ఏంటంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్ ప్రాబ్లం ఉంటుంది, డైజెషన్ అవ్వదు, ఈ కంటిన్యూస్ మూవ్మెంట్ ఉంటుంది కదా సో బోట్స్ కి. సో దానివల్ల అనమాట. నేను ఒక సిచ్యువేషన్ విన్నానండి, దట్ మీరు బోట్ కిందకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఏదో ఫేస్ అయ్యారంట.
ఆ, అది ఇప్పుడు బోట్ లోని కూర్చుంటారు కదా, కొంచెం పని లేకుండా ఉన్నది. సో అది కొంచెం ఇలా ఇంకా రీచ్ అవ్వాలి 5 days లో అనేది టార్గెట్ పెట్టుకున్నాం. కానీ తెలుసు 5 days లో అనేది చాలా చాలా టఫ్. ఎందుకంటే ఒక 10 hours కూడా మనకి నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా మంచి వెదర్ దొరకటం అనేది చాలా కష్టము. పోర్షన్స్ ఎవ్రీ 6 hours అది టైడ్, విండ్ అన్ని డైరెక్షన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. చాలా చాలా ప్రేయర్ చేశాను కాకినాడ సేఫ్ గా రీచ్ అవ్వాలి. నిజంగానే ఎంత సపోర్ట్ చేసింది అంటే ఓషన్ ఒక చిన్న బస్ పాపు లాగా తీసుకొచ్చి దింపింది నన్ను. ఎక్కడ కూడా ఏమి మేజర్ స్ట్రగుల్ అనేది ఫేస్ చేయలేదు ఒక రకంగా చెప్పాలి అంటే. కాకినాడ రీచ్ అవుతున్నప్పుడు మాకు కాకినాడ సీపోర్ట్ వాళ్ళు వెల్కమ్ చెప్పటం, అందరూ తెలిసిన వాళ్ళందరూ మనకి కనిపిస్తా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన గురించి ఎదురు చూసిన అంతా ఈ వెల్కమ్ చూసిన తర్వాత పడిన 6 days 7 days స్ట్రగుల్ మొత్తం మర్చిపోయాము. అండ్ ప్రత్యేకంగా ఈ కాకినాడ సీపోర్ట్ వారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మా వెనక పెద్ద అండలాగా నిలబడ్డారు. అండ్ పర్టికులర్లీ మురళీధర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుని స్టార్టింగ్ నుంచి కూడా ఆయన చాలా సపోర్ట్ గా నిలబడ్డారు అనమాట. ప్రతి దానిలోనూ ఆయన ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఏదో ఒక సపోర్ట్ మీరు అప్రోచ్ అయినప్పుడు ఏదో ఒక సపోర్ట్ చేసి వదిలేయడం, నా పని అయిపోయిందని వదిలేయలేదు. ఆయన ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఇది ఇట్లా చేయాలంటే అక్కడికక్కడ సజెస్ట్ చేస్తూ గైడ్ చేస్తూ ఒక గురువు లాగా మాకు చాలా పెద్ద అండ అనమాట. కేవీ రావు గారు కాకినాడ సీపోర్ట్ ఆయన చాలా చాలా సపోర్ట్ గా ఉన్నారు. అండ్ అంతేకాదు బ్లెస్సింగ్స్ పంపించారు మాకు, స్పెషల్ బ్లెస్సింగ్స్ పంపించి. ఆయన ఎప్పటికీ మర్చిపోలేము వీళ్ళ సపోర్ట్ అనేది. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ మీద మాకు అండగా నిలబడి ఈ సక్సెస్ లో మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. క్వీన్ ఆఫ్ ఓషన్ టైటిల్ మీకు కరెక్ట్ గా సరిపోతుంది. రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్ అండి. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు అండి. అండ్ ఇంకో డౌట్ ఉందండి ఈ ప్రేక్షకులకి ఏంటంటే, మీరు నైట్ టైం రెస్ట్ ఎలా తీసుకునేవారు? అది నార్మల్ గా వాటర్ ఓషన్స్ లో నార్మల్ కామ్ ఉంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, నైట్ కూడా కొద్దిగా కామ్ ఉంటుంది. అందుకని మేము 6:30 7 కల్లా స్టార్ట్ చేసేవాళ్ళం. అంటే ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం మాకు అర్థం కాలేదు. ఆ ఎండ్ పాయింట్ లోనే మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళాలన్నమాట. సో యాంకరింగ్ పాయింట్ వేరే ఉంటుంది. మేము ట్రాకర్ అంతా కూడా ఎండ్ పాయింట్ లో ఆఫ్ చేసుకుని, అంటే ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటున్నామో ఆఫ్ చేసి, సో యాంకరింగ్ వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, మళ్ళీ అదే పాయింట్ రావాలి, ట్రాకర్ గ్యాప్ రాకూడదు. సో అదే పాయింట్ కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళము. అయితే నైట్ టైం మళ్ళీ మేము బోట్ ఎక్కేసేవాళ్ళం. ఎక్కడైతే ఆర్కే బీచ్ నుంచి ల్యాండ్ నుంచి ఎప్పుడైతే వాటర్ లోకి వెళ్ళారో మళ్ళీ కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ల్యాండ్ మీద రావటం. మధ్యలో ఎక్కడ మేము ల్యాండ్ టచ్ చేయలేదు. ఒక చిన్న బోట్ మాత్రము ఎవరికైనా ఇబ్బంది అయ్యి ఎప్పుడైనా మా బోట్ నుంచి కావాలంటే మాత్రం మా బోట్ తిరిగేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching the video, friends. Please do support and subscribe.